ఓం నమో నారాయణాయ శ్రీమతి రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. అస్మద్గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. మాఘ పురాణంలో ఇచ్చిన ఆ మాఘ పౌర్ణమి యొక్క మహత్యాన్ని, దాని ఫలితాన్ని స్వయంగా ఆ శ్రీమన్నారాయణుడు తెలియజేసిన ఆ వరాలు ఏమిటి అనేది ఈ కథలో తెలుసుకుందాం. కాబట్టి అందరూ కూడా తప్పకుండా ఈ కథను వినండి. ఆ శ్రీమన్నారాయణకి నమస్కరించుకోండి. ఆ పరమ పవిత్రమైన ఈ కథను వినడం వల్ల ఆ శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహంతో అందరికీ శుభాలు కలుగుతాయి అని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి తప్పకుండా అందరూ వినండి, షేర్ చేయండి, కామెంట్లలో ఓం నమో నారాయణాయ అని రాయండి. అయితే ఇంకా కథలోకి వెళ్దాము. ఈ అధ్యాయంలో మనకు ఈ మాఘ పురాణాన్ని గృత్స్నమద మహర్షి జహ్నుమునికి చెప్తూ ఉన్నాడు అన్నమాట. ఓ రోజు జహ్నుముని అడిగాడు, మహర్షి మాఘమాస వ్రతాన్ని చేయుటచే మానవులకు జ్ఞాన మోక్షాలు కలుగుతాయా? అసలు నా సందేహం తీర్చండి అని జహ్ను మహర్షి గృత్స్నమద మహర్షిని అడిగాడనమాట. మహర్షులైనా కూడా వాళ్ళు ఒకరినొకరు కలుసుకున్నప్పుడు ఈ విధంగా వాళ్ళు పురాణ విషయాలను చర్చించుకుంటారనమాట. ఆ విధంగా ఆ జహ్ను మహర్షి అడిగిన దానికి గృత్స్నమద మహర్షి చెప్తూ ఉన్నాడు, అయ్యో వినుము జహ్నుముని, మాఘమాస వ్రతము ఆచరించుట చేత ప్రాణికి ఇహలోక సుఖములు పరలోక సుఖములు కలుగుతాయి, వారి కష్టాలన్నీ తీరుతాయి. అందుచే సంతుష్టుడైన మానవుడి ఇంకను హరి ప్రీతికరమగు వ్రతములను ఆచరించి జ్ఞాని అయి సత్కర్మలను ఆచరించి ముక్తిని పొందుతాడు. మరి ఈ పుణ్యం వల్ల, అంటే ఈ మాఘమాస వ్రతాన్ని చేయడం వల్ల వాళ్ళకు సద్బుద్ధి కలిగి మళ్ళీ మళ్ళీ కూడా ధర్మకార్యాలు చేస్తారు. చేయడం వల్ల వారు ముక్తిని పొందుతారు. మరి అటువంటి కథను చెప్తాను, శ్రద్ధగా విను అని ఈ విధంగా చెప్తున్నాడు. పూర్వము గంగా తీరంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు వేదాంగాలను చదివినవాడు, ఉత్తమశీలుడు, ఆచారవంతుడు, నీతి దయ జ్ఞానము కలిగినవాడు, ఇంద్రియ జయము కలిగినవాడు. అతని భార్య కూడా ఉత్తమురాలు. కానీ వారికి సంతానము లేదు అనే లోటు తప్ప ఇంకేదీ లేదట. అయితే పుత్రుడు లేరని విచారపడుతూ ఉన్నారు వాళ్ళు. అయితే ఆ రోజు ఆ బ్రాహ్మణుడు ఒకనాడు భార్యతోని, గుణవంతుడైన పుత్రుడు ఒక్కడు అయినా మనకు కలగలేదే అని, మన వంశము ఈ విధంగా అయిపోతూ ఉంది, మనకు సద్గతులు కలుగుతాయా ఎలాగా అని విచారపడుతూ ఉన్నాడట. అప్పుడు ఆయన భార్య ఏమన్నదంటే, నువ్వు తగిన వారికి దానము చేయలేదేమో, అందువల్ల మనకు సంతానము కలగలేదు అని అనుకుందాము అని ఆమె సమాధానం చెప్పిందట. అయితే అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఏమంటున్నాడంటే, అయ్యో ఎంత దుష్కరమైన తపం ఆచరించైనా సరే ఆ శ్రీమన్నారాయణుని సంతృప్తి చెందించి నేను పుత్రవరమును కోరుకుంటాను, కష్టమైన నియమాలను పాటించుతాను అని నిశ్చలమైన తపస్సు చేస్తాను. అట్లా ఉత్తమ వరమును కోరుకొని ఉత్తమ పుత్రుడు కలగాలని కోరుకుంటాను అని తెలియజేసిండు అనమాట. చెప్తే అప్పుడు సరే అని ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా గోదావరి తీరానికి వెళ్ళి అక్కడ
అష్టాక్షరి మంత్రాన్ని జపించారు. శ్రీహరిని మనసులో నిలుపుకొని తీవ్రమైన తపస్సు చేసిండ్రు. కొంతకాలానికి శ్రీమన్నారాయణమూర్తి ప్రత్యక్షమైండు. అతడు 4 చేతుల యందు శంఖమును, చక్రమును, గదను ధరించున్నాడు. మరి వనమాలను ధరించాడు. పచ్చని పట్టుబట్టను కట్టుకున్నాడు. కౌస్తుభమణిని భూషణమును ధరించాడు. అతని కిరీటము కోటి సూర్యుల కాంతితో వెలుగుతుందట. శాంతభూషితమై ప్రసన్నత గల శ్రీహరి ముఖము మకర మండలముల కాంతితో మరింత శోభాయమానంగా ఉందట. అయితే అప్పుడు నారద మహర్షి స్తుతిస్తూ ఉన్నాడట. అప్సరకాంతలు పాటలు పాడుతూ ఉన్నారట. లక్ష్మీ సమేతుడై గరత్మంతుని పైన ఎక్కి ఆ బ్రాహ్మణుడికి వరం ఇవ్వడానికి వచ్చాడు. ఇప్పుడు అటువంటి శ్రీహరి ఈ బ్రాహ్మణి తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమైందట. అయితే తనను గమనించట్లేదు. ఆయన తపస్సులో నిమగ్నమై ఉన్నాడు ఆ బ్రాహ్మణుడు. కానీ అతను విష్ణుమూర్తి వచ్చినప్పటికీ శ్రీహరి వచ్చాడని గమనించట్లేదు. ఎందుకంటే ధ్యానంలో ఉన్నాడనమాట. అప్పుడు చిరునవ్వు నవ్వి, ఆ శ్రీహరి, నేను నీకు వరమియ్యడానికి వచ్చాను, నీ తపమునకు మెచ్చాను అని పలికాడట. ఆ శ్రీహరి అట్లా పలికితే ఆ బ్రాహ్మణుడు నిశ్చల చిత్తుడై బాహ్య జ్ఞానము లేని స్థితిలో ఉన్నాడట. అలా పిలిచినా కూడా ఆయనకు అంతర్ముఖంగా ధ్యానంలో ఉన్నాడనమాట. ఇట్లా బాహ్య ప్రపంచమును మరిచి నిశ్చల చిత్తంతో అతడు చేయు తపమును భగవంతుడకు శ్రీహరికి మరింత నచ్చింది. అంటే చూడండి, భక్తి అంటే భక్తికి ఎంత భక్తి ఉంటే అంత భక్తికి పరవశుడవుతాడు భగవంతుడు. అట్లా బాహ్య ప్రపంచంలో తెలియకుండా అంతర్ముఖంగా ఉన్న అతనిని వాని మనస్సు బాహ్య ప్రపంచానికి మరులునట్టు చేసిండు. ఆయన తలుచుకుంటే భగవంతుడు ఏదైనా చేయొచ్చు కదా. అప్పుడు ఈయనకి మనసు చెదిరింది. అంటే ఆయనకి కళ్ళల్లో కనిపిస్తున్న ఆ స్వామి మాయమైపోయిండు. మాయమైపోగానే కళ్ళు తెరిచాడనమాట. కళ్ళు తెరిచి ఇహలోకంలోకి వచ్చిండు. వచ్చి చూసేసరికి ఎదురుగుండా నిలిచిన శ్రీమన్నారాయణుడు ఉన్నాడు. ఆయన అప్పుడు ఆ శ్రీమన్నారాయణ్ణి చూసి ఆనందంతో చక్కగా స్తుతించిండు. స్తుతిస్తే అది విన్నాడు. ఆ శ్రీమన్నారాయణని ప్రత్యక్షంగా చూసిన ఆనందంతో ఆశువుగా స్తోత్రం చెప్పిండనమాట. అట్లా అష్టోత్తర శతనామములతో శ్రీహరిని స్తుతించినప్పుడు ఆనంద పరవశుడై నమస్కరిస్తూ నిలబడ్డాడు. అప్పుడు భగవంతుడు వరమును కోరుకో అని చెప్పాడట శ్రీహరి. ఆ మాటలు విని ఆ విప్రుడు ఏమంటున్నాడంటే, స్వామి, నీ పదముల యందు నాకు నిశ్చలమైన భక్తి ఇవ్వు, ఇహలోకంలో పరలోకంలో సద్గతికి కారణమైన పుత్ర సంతానం ఇవ్వు, నాకు ముక్తి నొసగము అని కోరుకున్నాడట. అప్పుడు శ్రీహరి, నీవు కోరినట్లే వరమిస్తాను. నీవు చెప్పిన ఈ అష్టోత్తర శతనామ స్తోత్రమును చదివిన వారికి నేను శీఘ్రంగా ప్రసన్నుడవుతాను అని పలికి అంతర్ధానమైపోయాడు శ్రీమన్నారాయణుడు. అలా బ్రాహ్మణుడు నష్టద్రవ్య లాభము నందిన వాడి వల్లే, అంటే దొరికింది సొమ్ము, పోయిన సొమ్ము దొరకడం నష్టద్రవ్యం అంటే. అలా సంతోషించాడు. సంతోషించి తన ఇంటికి చేరుకున్నాడు. కొంతకాలానికి అతని భార్య గర్భవతి అయి కుమారుడు కలిగిండు. ఆ పుత్రుడు కలిగినందుకు ఆ బ్రాహ్మణుడు చాలా ఆనందిస్తూ ఉన్నాడట. అలా జరుగుతున్న కాలంలో కొంతకాలానికి ఒక నారద మహర్షి వాళ్ళ ఇంటికి వచ్చాడట. అప్పుడు ఆ బాలుడిని చూసి
వీని ఆయుర్దాయము 12 సంవత్సరములే అని చెప్పాడట. తన దారిన తాను వెళ్ళిపోయిండు. అంటే ఆ బ్రాహ్మణుడు నారదుని మాటలకు తలుచుకుని విచారపడుతూ ఉన్నాడు. వాని భార్య బాలుణ్ణి ఒడిలో కూర్చోబెట్టుకొని వాని నిమురుతూ కన్నీరు గారుస్తూ నిట్టూరుస్తూ ఏడుస్తూ ఉందట. విచారవదనంతో ఆహారాన్ని తీసుకోవట్లేదట, విచారిస్తూ ఉందట. బ్రాహ్మడితో ఏమంటుందంటే, నాదా, నీవు తీవ్రమైన తపస్సు చేసి వరంగా ఈ పుత్రుని పొందినవు కదా, మరి చంద్రుని వలె సంతసం కలిగించే నీ కుమారుడు 12 సంవత్సరములే జీవించి ఉంటాడు, విద్యాభ్యాసం చేస్తూనే మరణిస్తాడు అన్నారు. మరి నేను ఈ పుత్రశోకాన్ని ఎట్లా సహింపగలను, ఈ పుత్రశోకము భరింపజాలను అని భర్తతోని వేడుకుంటుందట. పిల్లలు లేనప్పుడు ఆమె పిల్లలు లేకపోయిరే అనుకుంటారు, కానీ కలిగిన సంతానము చూస్తూ ఉన్న మనిషి మరణిస్తాడు అని తెలిసినప్పుడు ఆ తల్లి బాధ ఎంతగా ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి. ఆమె పాపము అలా నేను భరించలేను అని ఆ విప్రుడితో చెప్తుంది. అయితే అప్పుడు ఆ విప్రుడు భార్య మాటలు విని బాధపడుతూ ఆమెను ఓదార్చాడట. ఓదార్చి ఏమంటున్నాడు అంటే, ప్రియా, దుఃఖింపకు, దుఃఖము శరీరాన్ని బాధిస్తుంది, నీ దుఃఖానికి తగిన కారణము లేదు కదా, మృత్యువు అనేది తప్పనిసరిగా వచ్చేదే, అది ఎవరికి కూడా తప్పదు, నీకైనా నాకైనా మన పుత్రుడికైనా తప్పదు. 13వ ఏట మృతి నొందుతాడు అని చెప్పిండు కాబట్టి నువ్వు దుఃఖిస్తున్నావు, కానీ మనకు తెలియకపోతే మనం దుఃఖించే వాళ్ళమా? ఇప్పుడు ఆ మరణం అనేది ఎప్పుడు వస్తుందో తెలియదు కదా. మన పుత్రుడు మనము మరణించిన తర్వాత అయినా మరణించక తప్పదు కదా. ఇప్పుడంటే మనం చూస్తాము అని బాధపడుతున్నాం, కానీ మనం మరణించిన తర్వాత అయినా కూడా అతను మరణించక తప్పదు కదా. కాబట్టే దుఃఖములకు హర్షశోకములను తీసుకోకూడదు, శోకించకూడదు. పండితుడైన వాడు సుఖదుఖాలను సమానంగా చూసుకోవాలి. నీకు ఈ విచారం ఎందుకు? నువ్వు దుఃఖించినందువల్ల మనకు జరిగేది జరగక మానదు అని ఆమెను ఊరడించాడట. కానీ ఆ నిరర్ధకంగా ఏడవడము, అనవసరంగా ఏడుస్తున్నావు నువ్వు అని. కానీ శ్రీహరిని పూజించి మరి ఆయనకు కూడా బాధ అవుతుంది కదా. అప్పుడు మళ్ళీ ఆలోచించాడట. ఆలోచించి శ్రీహరిని పూజించి పుత్రుని మరణ భయం పోగొట్టుకుందాము, నీవు ధైర్యంగా ఉండు అని పలికి మళ్ళా గంగా తీరాన్ని చేరిందట. మళ్ళీ నియమనిష్టలతోని శ్రీహరిని సర్వోపచారాలతోని పూజించాడట. అప్పుడు శ్రీహరి అష్టాక్షరీ మంత్రంను మళ్ళీ జపించాడు. ఈసారి శ్రీహరి అతని నిశ్చల భక్తికి ప్రీతి చెంది మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. బ్రాహ్మణుడు శ్రీమన్నారాయణునికి సాష్టాంగ నమస్కారం చేసిండట. చేసి నిలబడి ఈ విధంగా అంటున్నాడట. శ్రీహరి ప్రత్యక్షం కాగానే బ్రాహ్మణుడు శ్రీహరికి నమస్కరించి, ఓ శ్రీహరి, నీవు మరల నా రాకను కోరి తపస్సు చేశావు కదా, ఎందుకు తపస్సు చేశావు అని ఆ బ్రాహ్మణుని అడిగాడు. అప్పుడు నీ మనస్సులో ఏమున్నదో చెప్పవయ్యా అని. అప్పుడు ఆ విప్రుడు, స్వామి, నాకు పుత్రవరమునిచ్చి సంతోషం కలిగించావు, కానీ నీ మాట ప్రకారము పుత్రుడు కలిగిండు,
మరి నారద మహర్షి వచ్చి బాలుడు 12 సంవత్సరముల తర్వాత మరణిస్తాడు అని చెప్పి వెళ్ళాడు. నీవు ఇచ్చిన వరము ఇట్లయిపోయింది. నా దుఃఖాన్ని పోగొట్టుకోవడం కోసము నేను మళ్ళీ ఈ తపస్సు చేశాను అని శ్రీహరికి విన్నవించుకున్నాడట నమస్కరించి. అప్పుడు శ్రీహరి ఈ విధంగా చెప్తున్నాడు. ఓయి బ్రాహ్మణ, ఉత్తముడైన నీ పుత్రునకు 12వ సంవత్సరమున గండం కలుగుటకు కారణము ఏంటిదో తెలుసా? నీ భార్య పూర్వజన్మంలో చేసిన దోషము ఇప్పటి ఈ గండమునకు కారణము. పూర్వజన్మంలో కూడా మీరిద్దరూ భార్యాభర్తలే. అప్పుడు నీ పేరు జ్ఞానశర్మ. ఆమె అప్పుడును నీ భార్యయే. ఆమె ఉత్తమశీలము గుణములు కలిగినదే. అప్పుడు కూడా ఆమె భర్తయగు జ్ఞానశర్మ ఆమెను మాఘమాస వ్రతము చేయమని చెప్పాడట. అప్పుడు ఆమె సరే అని అంగీకరించింది, వ్రతము చేసింది. మాఘ పూర్ణిమయందు వ్రతం చేసింది కానీ పాయస దానము చేయలేదట. అంటే మాఘమాసంలో పౌర్ణమి రోజు పాయసం చేసి అందరికీ పంచాలి. ఈమె పంచలేదు. ఆ దోషం వల్ల నీ భార్య పుత్రవతి కాలేదు, ముందు సంతానం కాలేదు. నీవు నిశ్చల భక్తితో మాఘవ్రతము ఆచరించి నందున నీకు ఆ పుణ్యం వల్ల మళ్ళీ ఇప్పుడు కూడా నువ్వు విష్ణు భక్తిని కలిగి ఉన్నావు. పూర్వజన్మలో విష్ణు భక్తులే. ఆ పుణ్యం వల్ల ఇప్పుడు కూడా మీరు విష్ణు భక్తి కలిగి ఉన్నారు. నువ్వు ఆ భక్తితోని తపస్సు చేయడం వల్ల నీకు మాఘ పూర్ణిమ నాడు చేసిన దోషము తొలగి ఆమెకు సంతానం కలిగింది. కానీ ఆ వ్రతం చేసినందుకు సంతానం కలిగింది. కానీ వ్రతం అప్పుడు పాయసం దానం చేయనందువల్ల ఆమెకు ఆ పిల్లవాడికి ఈ విధంగా గండం ఏర్పడింది అని చెప్పాడట. అప్పుడు మరి ఏం చేయాలి అంటే, మీరు మాఘమాస వ్రతాన్ని చేసి గంగోదక బిందువులతో నీ పుత్రుణ్ణి దడుపు. అప్పుడు గండ దోషములు పోయి నీ పుత్రుడు చిరంజీవి అవుతాడు అని తెలియసిందట. ఈ విధంగా చెప్పి మళ్ళీ ఆ శ్రీహరి ఏమంటున్నాడంటే, ఓయి మాఘ స్నానము ఆయుష్ను, ఆరోగ్యమును, ఐశ్వర్యమును ఇస్తుంది. మాఘ స్నానము చేయని వారికి వారి సంతానమునకు ఆపదలు కలుగుతాయి. అధిక పుణ్యములను గత జన్మలో చేసిన వారికే మాఘమాస వ్రతము ఆచరించవలనే సంకల్పం కలుగుతుంది. అంటే పూర్వజన్మ సుకృతం వల్లనే మనం మంచి పనులు చేయగలుగుతాం. మాఘ స్నానము సర్వపాప దోషాలను దూరం చేస్తుంది. నేను అంటే ఆ శ్రీహరి మాఘమాస ప్రియుడు. మాఘ స్నానము ఆచరించిన వారు దీర్ఘాయుష్యులవుతారు, బుద్ధిమంతులవుతారు, ఆరోగ్యవంతులవుతారు, ముక్తి పొందుతారు. మరి మాఘ స్నాన వ్రతము కోరిన కోరికలను తీరుస్తుంది. మాఘవ్రత మహిమను బ్రహ్మ, శివుడు, లక్ష్మీ, పార్వతి, సరస్వతి, ఇంద్రుడు, వశిష్ఠుడు, జనకుడు, దిలీపుడు, నారదుడు వీరు మాత్రమే బాగుగా తెలిసినవారు. ఇతరులు దాని మహిమను పూర్తిగా తెలుసుకోలేదు. మాఘవ్రత మహిమ కొంతయే తెలిసిన వారు, పూర్తిగా తెలియని వారు ఉన్నారు. దీని మహిమ అందరికీ తెలియదు. కాబట్టి నా భక్తులు మాఘవ్రత పరాయణులు మాత్రమే మాఘవ్రత మహిమను తెలుసుకుంటారు. ఎన్నో జన్మల పూర్వ పుణ్యమున్న వారికే ఈ మాఘవ్రతము ఆచరించవలే అనే బుద్ధి కలుగుతుంది. నీ పుత్రుని మాఘమాస ప్రాతకాలమున గంగాజలంతో తడుపు. వాని గండదోషం పోయి అతను చిరంజీవి అవుతాడు అని
ఆ శ్రీహరి వరం ఇచ్చి ఈ మాఘ స్నానం యొక్క మహిమను తెలిపి అంతర్హితుడైండు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు శ్రీహరి అనుగ్రహానికి సంతోషపడి ఆ బాలుణ్ణి శ్రీహరి చెప్పినట్టుగా మాఘవ్రత గంగాజలం చేత తడిపాడు. ఆ బాలునకు శ్రీహరి దయ వలన గండదోషము తొలగి చిరంజీవి అయ్యాడు. మృత్యుభయము తొలగింది. బ్రాహ్మణుడు ఆ బాలునకు 3వ సంవత్సరమున చూడకర్మను అంటే చెవులు గుట్టించడము, ఆయా సంవత్సరముల యందు చేయదగిన సంస్కారములు అంటే ఉపనయనము, విద్యాభ్యాసము, గురుకులానికి పంపడము, మరి 12వ సంవత్సరంలో మృత్యుదోషము శ్రీహరి కృప చేత తొలగిపోయింది. ఇవన్నీ జరిగిపోయినాయి అన్నమాట. ఆ మాఘవ్రత మహిమ వలన పరిహారం అయిపోయి వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఆ బ్రాహ్మణుడు, వాని భార్య, పుత్రుడు అందరూ సుఖ సంతోషాలతో కాలం గడిపారు. ఆ బ్రాహ్మణుడు పుత్రుని చక్కగా గృహస్థుని చేసి యోగ మహిమ చేత శరీరమును విడిచి శ్రీహరి సాన్నిధ్యాన్ని పొందాడు. ఈ విధంగా ఆ జహ్నుమునికి కృష్ణమదముని తెలియజేస్తూ ఉన్నాడు. మాఘవ్రతమునకు సాటి అయినది మరొకటి లేదు మహర్షి. అది శ్రీమన్నారాయణునికి ప్రీతికరము, పాపములను పోగొట్టి పుణ్యమును కలిగించును, మాఘవ్రతము మోక్షమును కూడా ఇచ్చును. ఈ వ్రతమును అన్ని వర్ణముల వారును ఆచరించి ఇహలోక సౌఖ్యములను నిశ్చలమగు హరిభక్తిని పొంది సంసార సముద్రమును తరించి పరలోక సుఖమును కూడా పొందవచ్చును. ఈ వ్రతము సర్వజన సులభము, సర్వజనులు ఆచరించదగినది అని ఆ కృష్ణమద మహర్షి జహ్నుమునికి ఈ విధంగా ఆ శ్రీమన్నారాయణుడు చెప్పిన మాఘ పౌర్ణమి యొక్క మహత్యాన్ని తెలియజేసిండనమాట. అందుకే ఈ కథను విన్నవారు, చదివినవారు ఈ మాఘ మహత్యాన్ని వారు కూడా ఆ వ్రతము చేసిన పుణ్యాన్ని పొందుతారు అని ఫలశ్రుతిని కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి అందరూ వినండి, ఆ శ్రీమన్నారాయణకి నమస్కరించుకోండి. మరి అదేవిధంగా మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ మాఘ స్నానము చేయడానికి ప్రోత్సహించండి. అలా ప్రోత్సహించిన వాళ్లకు కూడా పుణ్యం కలుగుతుంది. మరి చేయలేని పెద్ద మనుషులు, చిన్న పిల్లలు ఉంటే వాళ్ళను గంగాజలంతో ఒళ్ళు తుడుచుకొని నీళ్లు చిలకరించడం వల్ల కూడా వాళ్ళ పాపాలు తొలుగుతాయి. ఆ శ్రీమన్నారాయణ యొక్క నామస్మరణ చేస్తే సరిపోతుంది. కానీ అందరూ కూడా ఈ మాఘమాసాన్ని పౌర్ణమి రోజు తప్పకుండా దీన్ని ఆచరించాలని మనకు పద్మపురాణము తెలియజేస్తుంది. కాబట్టి అందరూ ఈ కథను వినండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మరి ఓం నమో నారాయణాయ అని కామెంట్లో రాయండి. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.